అది ఎప్పుడో జరిగిందండి. ఆ రోజు స్పందించకుండా ఇప్పుడు స్పందించడం అది చాలా తప్పు. ఒకవేళ చేశారనుకోండి, ఆ రోజు స్పందించొచ్చుగా. ఆ రోజు స్పందించకుండా ఒక సంవత్సరం క్రితం జరిగింది ఇప్పుడు చేసుకున్నారంటే అది ఆయన వ్యక్తిగతంగా ఏదో మనసులో పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి ఫోకస్ అవ్వాలనే తప్పించి ఇంకొక కారణం అనేది ఏది లేదండి. ఇప్పుడు మీకు ఒక దెబ్బ కొట్టామంటే ఎమ్మన్నే కొడతారా? సంవత్సరం తర్వాత కొడతారండి? ఎవరైనా సరే ఎమ్మన్నే కొడతారు. ఇది సంవత్సరం తర్వాత నన్ను ఆ రోజు ఇలా అన్నారు, మీరేమన్నా అమితాబ్ బచ్చన్ గారు పొడుతారా? ఆయన వ్యక్తిగతంగా ఏమనలేదండి. ఎంతోమంది తోపులాటలో ఏదో జరుగుతూ ఉంటాయి. ఆ తోపులాటలో ఒక ఇదిగా అంటారే కానీ ఒక ఫోటోలు దిగేటప్పుడు ఒక బాలకృష్ణ గారు ఎంతోమందికి ఎన్నిసార్లు ఇచ్చిన ఫోటోలు ఏ హీరోయిన్ ఇచ్చారండి? ఏ హీరోయిన్ ఆయన ప్రేమించాలన్నా ఆయనే, ఏదైనా దగ్గర తీసుకోవాలన్నా ఫోటోలు కానీ ఏ చేయాలన్నా ఆయనేనండి. అంత మాత్రాన్ని ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగింది, మమ్మల్ని ఎలా అన్నారు ఇలా అన్నారు అనేది మనసులో పెట్టుకొని ఏదో చేయాలంటే ఏది అవ్వదండి. ఇది వీళ్ళదే పుట్టుకతోనే చరిత్ర అండి. వీళ్ళది మొన్న చరిత్ర, ఇది ఎప్పుడు చరిత్ర అండి. పెద్ద ఆయన వేసిన పునాది ఇప్పుడు వీళ్ళది నిన్న కాక మొన్న వచ్చింది. ఇప్పుడు అలా మేము విమర్శించడం కూడా తగదు. ఆయన విజ్ఞానానికే వదిలేస్తున్నాం. ఆయన ఏది మాట్లాడుకుంటే అది ఆయనకే ఇది వదిలేయటం తప్పించి దీని గురించి కామెంట్ చేయడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మనం మాట్లాడామంటే ఒక అర్థం ఉండాలండి. ఆయన అర్థం లేని మనిషి. ఇప్పుడు మనం ఒక మాట అని అర్థం లేని మనిషిని ఇంకా ఫోకస్ చేసుకోవడం కూడా చాలా తప్పు. అది ఆయన ఇలా మాట్లాడటం చాలా ఒక ఇంగిత జ్ఞానం లేని మనిషి చేసే పనులు చేయటం తప్పించి ఏమీ లేదండి.